ఈ గేమ్లో ఏంటి అంటే జెమ్స్ ఉంటాయి కదా, జెమ్స్ ఉన్నాయి, వాటిని ఎవరు సెగ్రిగేట్ చేస్తారు అంటే ఎవరు ఎక్కువ సెగ్రిగేట్ చేస్తారు ఇందులో కౌంట్ వస్తుంది. అంటే కలర్ సెగ్రిగేషన్ లేకపోతే కలర్ సెగ్రిగేషన్. ఇప్పుడు జెమ్స్ ఉన్నాయి కదా, ఈ జెమ్స్ ని 4 కలర్స్ ఎవరు ఎంతసేపు సెగ్రిగేట్ చేస్తారు అంటే ఎన్ని, ఇది కూడా మనం టైం పెట్టుకుందామా? టైం పెట్టుకోవచ్చు, లేకపోతే సరదాగా పెట్టుకుంటాం కాబట్టి సరదాగాను పెట్టేయచ్చు. ఇప్పుడు ఇవి ఉన్నాయి, వీటిని 1 నిమిషమో 2 నిమిషాలు పెట్టుకుని ఎవరు ఎక్కువ సెగ్రిగేట్. ఇప్పుడు ఆరెంజ్, ఒక దాంట్లో ఆరెంజ్, ఒక దాంట్లో రెడ్, ఒక దాంట్లో గ్రీన్, ఒక దాంట్లో బ్లూ, ఒకరి తర్వాత ఒకళ్ళే ఆడే, ఒకరి తర్వాత ఒకళ్ళే ఆడదాం. ఇప్పుడు ఫర్ సపోజ్ 4 బ్లూస్, 4 గ్రీన్స్, 4 రెడ్స్, 4 ఆరెంజెస్ ఇవన్నీ పెట్టడానికి ఒకరికి ఎంత టైం పట్టింది, ఇంకొకరికి ఎంత టైం పట్టింది అంతే. ఒక చేతితోటే తీసి వేయాలి. సరే, ఇప్పుడు ఈ 4 బౌల్స్, 4 నువ్వు ఆడు ఫస్ట్. 1 సెకండ్. అంటే కెమెరా టైం అని కాదు, జస్ట్ నేను సరదాగా గురించి అనుకున్నాను కదా, అందుకోసం అనమాట. సరే, ఇప్పుడు 4 బ్లూస్, 4 కలర్స్, 4 పీసెస్ సెగ్రిగేట్ చేయడానికి ఎవరు ఫాస్ట్గా చేస్తారు అనేది. స్టార్ట్. దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయా లేవా? అందులో ఉన్న ఏ కలర్స్? 4 కలర్స్ ఉన్నాయి. ఇందులో రెడ్ ఉంది, 1 సెకండ్, రెడ్ ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, అండ్ దెన్ బ్లూ ఉన్నాయి. ఈ 4 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 4 కలర్స్ సెగ్రిగేట్ చేద్దాం. 4 కలర్స్ 4 సెగ్రిగేషన్. ఎనీ 4 కలర్స్ అయితే ఎనీ 4 కలర్స్ 4 సెగ్రిగేషన్. అలాగే. 1 సెకండ్. స్టార్ట్. ఒక్కొక్కటి సెగ్రిగేట్ చేయడానికి ఎంతసేపు అంటే ఒక్కొక్కటి 4 కలర్స్ తీసుకున్నాము, 4 తీసుకున్నాం. 4 సెగ్రిగేట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇట్స్ సింపుల్. కొంతమందికి 30 సెకండ్లు పట్టచ్చు, కొంతమందికి 1 నిమిషం పట్టచ్చు, కొంతమంది 2 నిమిషాలు పట్టచ్చు, ఏమైనా పట్టచ్చు. 4 పెట్టచ్చులే చాలు, 4 కంటే ఎక్కువ అక్కర్లేదు. అలా అయితే ఇక వీడియో బోర్ కొట్టేస్తుంది అండ్ లెంత్ కూడా ఎక్కువైపోతుంది. కనీసం మినిమం 4 కలర్స్ ఉండాలి. ఒక్కొక్క దాంట్లో 4 కలర్స్. ఒకే దాంట్లో మనకి SBI ఎగ్జామ్స్ అవి రాసేటప్పుడు ఉంటాయి కదా, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ 3, సెక్షన్ డి, అన్నిట్లోనూ మినిమంగా 16 మార్క్స్ రావాలి. ఒక దాంట్లో 50 వచ్చేసి ఒక దాంట్లో 0 వచ్చేసి కుదరదు. అలాగే అన్నిట్లోకి ఎక్కడ 4 చాలు. చూద్దాం. 48 సెకండ్స్ అయింది, ఇంకా అవ్వలేదు. 48 సెకండ్స్ అయ్యింది. అయ్యారు కానీ 1 2 3 స్టాప్. 1 minute 50 seconds. ఇది ఫోటో తీసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుంటా. ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే షేర్ చేయొచ్చు కదా తర్వాత. 5. ఇప్పుడు ఈయన 1 minute 1 సెకండ్లో 1 మినిట్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 బ్లూస్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వాళ్ళే గుర్తుపెట్టుకోవాలి, నేను గుర్తుపెట్టుకోనా ఏంటి? 13 బ్లూస్. 1 2 3 4 5 6 7 8 9 10 11 గో. 11 గ్రీన్స్, 13 బ్లూస్, 11 గ్రీన్స్. ఇందులో ఆరెంజ్, రెడ్ కూడా వచ్చేసింది. ఇందులో ఒక రెడ్ వచ్చింది. ఎస్, దిస్ ఈజ్ ద రెడ్ వన్. కనిపిస్తుందా? ఇవి ఆరెంజెస్. సరే, అది 13 ఇది 11. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 13 11 16. నేను అసలు 1 నిమిషంలో చేయడానికి ఎంత సరిపోతుందా అనుకున్నా, లేదా 1 నిమిషంలో గట్టిగానే పడింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అబ్బో, అన్ని 10 పైనే ఉన్నాయి. 14. ఇప్పుడు నా వంతు నేనెన్ని పెడతాను? మరి 1 minute గుర్తుపెట్టుకో. ఏంటి మరి రాసుకో, నా పేపర్ మీద రాయినా ఏమిటి? 11 బ్లూస్, 13 బ్లూస్, 11 గ్రీన్స్, 16 ఆరెంజ్ అండ్ 14 రెడ్. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. నేను 1 minute అయిపోయింది. అన్నీ క్లోజ్ చేద్దాం. నేను చీటింగ్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ చీటింగ్. మొత్తం అన్నీ కలిపేసాను.
ఇప్పుడు నేను అన్నీ ఖచ్చితంగా 15 పైన పెట్టాలి, అంతే కదా. రీసెట్ స్టార్టా. స్టార్ట్. ఎంతన్నా మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఆడుతున్నప్పుడు మనం మాట్లాడుతూ మాట్లాడలేము, పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఆడచ్చు అనుకో. 15 minutes అయిపోయింది అప్పుడే. అది దాన్నే పట్టించుకోవద్దు, నువ్వు వాడు. అంటే వీడియో బోర్ కొడుతుంది కదా జనానికి. ఏం కాదు. ఐ థింక్ ఐ కెన్ సెగ్రిగేట్. చాలా ఈజీగా సెగ్రిగేట్ చేయొచ్చు. ఈ సెగ్రిగేషన్సే బాగున్నాయి. 12 seconds, 11, 12 seconds 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, స్టాప్. స్క్రీన్ షాట్ తీసుకో. నేను అన్నీ చేసేసా. 1 minute 9. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుంటే తర్వాత వీడియో ఎడిటింగ్ బాగానే చేసేసా. నేను మొత్తం అన్నీ చేసేసా. ఓకే, చేసేది. ఇదిగో నేను ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ బ్లూ 4 మిగిలాయి, చేసేసినట్టే నువ్వు. ఎల్లో ఎల్లో మనం అనుకోలేదు కదా 4 కలర్స్. నేను మొత్తం అన్ని సెగ్రిగేట్ చేసేసా. ఎక్కడదామా బోర్ కొడుతుంది, లాగ్ అవుతుంది. ఇదిగో ఇందులో తెలుస్తుందా? ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్. నేను గ్లాస్ బౌల్స్ అందుకే తీసుకున్నా, ఎందుకంటే కొంచెం కనిపిస్తుంది, షూటింగ్ చేయడానికి వీలుండదని. నిజంగానే అందుకే అదే ఆలోచించా. ఇదిగో ఇందులో కూడా ఎల్లో. లాస్ట్లో మాత్రం 2 చేతులతోటి కొంచెం కంగారుగా చేశాను అంతే. ఇట్స్ నాట్ చీటింగ్, ఐ థింక్ సో. ఎంత 2:1 ఇప్పుడు తర్వాత గేమ్ ఏంటి అంటే వ్యాలంటైన్స్ డే ఎడిషన్ కదా, అందుకోసం కొంచెం ఎక్కువ వ్యాలంటైన్స్కి సంబంధించే కొంచెం ఆలోచించి కొన్ని మాత్రమే చిన్నవి వేరు పెట్టా. అది ఇప్పుడు ఏంటి అంటే ఈ గేమ్ వ్యాలంటైన్స్ డే కదా, ఐ లవ్ యూ, ILU or I love you. మనం ఒక ప్లాంట్ తీసుకుంటే ఒక్క నిమిషం, ఇది ఎందుకు పెట్టేయచ్చు పెద్దాం. ఒకసారి తీయండి. ఎస్, ఇప్పుడు ఎవరు కాదు, ఇప్పుడు ఎవరు ఐ లవ్ యూ అని ఈ రేపర్స్ తోటి అంటే మరి నేను దీనికి ఆలోచించా, దీంతో పాటు పెట్టడం ఈజీ కదా. అదే జంప్స్ తోటి ఐ కానీ ఎల్ కానీ యూ కానీ పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది. అదే వీటితో అంటే తీయగాను ఉంటుంది. ఈ వీటితోటి ఐ లవ్ యూ షేప్స్ పెట్టడం చాలా సులువు కదా, అందుకోసమని ఇది తీసుకున్నా. అండ్ ఎవరు ఫస్ట్ ILU అని పెడతారు, ఐ లవ్ యూ అని ఎవరు పెడతారు ఫస్ట్? ఐ లవ్ యూ, ILU నా అది అది ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. మరి ILU పెట్టేస్తారు. మరి అది ఎవరు పెట్టారు అనేది కూడా ఉంటుంది కదా. 30 seconds, 12 seconds, 10 seconds ఉంటుంది కదా, జస్ట్ ఈవెన్ 1 second. నేను అది కనిపించడానికి కోసం పెట్టాను. ILU అని ఎవరు పెడతారు ఏమో, నేను ఏం పెట్టాలి అది చెప్పు. ఐ లవ్ యూ అని పెట్టాలి, ఐ లవ్ యూ అని పెట్టాలి. అది ఏ భాషలో అన్నా పెట్టుకోవచ్చు, 143 అన్నా పెట్టచ్చు, ILU అన్నా పెట్టచ్చు, ఏమన్నా పెట్టచ్చు. దట్ ఈస్ యువర్ క్రియేటివిటీ, అంతే కదా. చెప్పడం ఇప్పుడు దాని గురించి మనం మళ్ళీ వద్దు. ఇప్పుడు దీంతో ఎవరు ఫస్ట్ ఐ లవ్ యూ అని దీని మీద పెడతారు. అండ్ ఈ ఏరియాలోనే చేస్తే అక్కడికి క్లియర్గా బాగా కనిపిస్తాం. ఈ ఏరియాలో ఫోన్ వేస్తే నేను ఇప్పుడు 2:1 5 గేమ్స్ పెట్టాను. టై కూడా పడచ్చు, ఏముంది అయినా ఇది టై గురించి అని కాదు, సరదాగా ఆడదామని చెప్పి. ఈ వంకతో మేము కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా, అందుకోసం. స్టార్ట్. ఇప్పుడు ఐ లవ్ యూఆ 143 లేకపోతే ఇంకొకటా అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. ఎంత పెట్టాలి దీంట్లో సైజ్ లేదు. ILU అని ఎవరు ఎంతసేపులో పెడతారో దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇంతసేపులో పెట్టాలి, ఇంత పెట్టాలి అమ్మ. మరి అన్ని లెటర్స్ యూనిఫామ్గా ఉండాలి. ఎల్ అలా ఉండదు సార్. ఎల్ ఎలా ఉంటుంది? మామూలుగా దీపక్ గడి భాషలో చెప్పాలంటే వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్. యూ ఏ భాషలో ఇది? ఏ అబ్బో,
ఇట్ విల్ టేక్ టైమ్ సార్. ఐఎల్యూని పెట్టేస్తే అయిపోతుంది కదా, ఈ ఇక్కడ పెట్టి అవదులే. 52 seconds అప్ప చూద్దాం. ఎంతైనా దీనికి టైం లిమిట్ అని కాదు, ఎవరిది ఎందుకు సార్ ఇదంతా టైం వేస్ట్. చెప్తాను కదా నేను. కానీ 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 ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. గేమ్ డిజైన్ చేయడం వరకే నా పని, ఎవరు ఎలా ఆడతారు అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. బిగ్ బాస్ గేమ్ అంతే కదా, బిగ్ బాస్ ఒకటి అనుకుని డిజైన్ చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుతుంది, చూసే వాళ్ళకి ఒకలా అర్థం అవుతుంది. ఒకళ్ళు విగరస్గా చేస్తారు, ఒకళ్ళు సైలెంట్గా చేస్తారు, అభిజిత్లాగా. ఎవరి స్ట్రెస్ అని చేస్తారు. అందులో కనిపిస్తుంది. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ రికార్డెడ్ ప్రాపర్లీ. ఏంటి ఇంకా 1 minute 34 seconds అబ్బా. 1 minute 34 seconds పట్టింది. నేను ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసా, పెడతాను. 1 minute 34 seconds. బాగుంది. దీని ఫోటో తీసుకుందామా? ఏమన్నా చెప్పొచ్చు కదా. అవును, ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ దాంట్లో పెట్టి తీసుకోవాలి. దాంట్లో పెట్టి తీసుకోవాలి. మరి అంత పిచ్చి ఆట అని ఎప్పుడు జెన్యున్ గానే ఆడుతుంది. ఇవన్నీ తీసేస్తే పెడతా. ఏమిటి ఇప్పుడు దీని ఇలా ఉంచేస్తే నేను ఇక్కడ ఆడద్దామన్నా, నాకు అలాంటి ఆలోచనలు రాలేదు సార్, నాకు వేరే ఆలోచనలు వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఇది బాగుంటుంది అని నేను అనుకున్నాను. ఈ అంటే ఇప్పుడు జెమ్స్ తోటి 143 పెట్టాలన్నా చాలా పడుతుంది కదా, అదే వీటితోటి అయితే ఇంకా ఈజీగా ఇంకా ఫాస్ట్గా అవుతుంది, వీడియో ల్యాగ్ అవ్వకుండా ఉంటుంది, చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో ల్యాగ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి అమ్మా నేను ఈ ర్యాపర్స్ని డిజైన్ చేశాను. ఇందులోంచే తీస్తాను. ఏదో ఒకటి మిస్లీడ్ అయ్యింది, అందుకోసం మిస్లీడ్ అయింది. అయితే నేను ఇవి తీసుకుంటా. ఇప్పుడు నేను కదా టైమర్ ఉంచండి, లేకపోతే వీటిని విడిగా పెట్టేసేస్తాను. జాన్ నేను ఇప్పుడు దీంతో ఆడతాను. స్టార్ట్ చెప్తే మేము స్టార్ట్ చేస్తాం. నేను సింపుల్గానే ఆడదాం. నేను ఫస్ట్ నుంచి ఇది పెట్టినప్పుడే నేను ఒక థాట్ పెట్టుకుని స్టార్ట్. ఇడియట్. నన్ను నేనే తిట్టుకున్నాను, ఎవరిని తిట్టుకోలేదు. ఓకే, అంటే యూకి కొంచెం చిన్నది కావాల్సి వస్తుంది కదా అని చెప్పి నేను అనుకున్నాను. అయిపోయిందా? ఐ లవ్ యూ నీకు చెప్పేశాను. ఓకే, అయ్యో సారీ, ఐఎల్యూ నేను ఎలాగే అనుకున్నా. సరే ఓకే, ఇంతేనా? 33 seconds. 33 seconds అయింది. ఇక్కడ ఐఎల్యూ మనం ఏం పెట్టాలనుకున్నాం? ఐ లవ్ యూ. ఇది ఐ లవ్ యూ అదేం కాదు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. ఐఎల్యూ నువ్వు అదే చెప్పాను. ఐ లవ్ ఏం పెట్టాలి? ఐ లవ్ యూ ఆగాగు ఒక్క నిమిషం. నేను ఐ లవ్ యూ అన్నా, అది ఐఎల్యూ అన్నా కావచ్చు, లేకపోతే 143 అన్నా కావచ్చు, మే తుమ్సే ప్యార్ కర్తీ హూ కావచ్చు, నేను ప్రేమిస్తున్నాను కావచ్చు, ఏదన్నా కావచ్చు. అవుతుంది, ఎందుకు అవుతుంది? 143 అంటే బాయ్. ఇప్పుడు దాని గురించి లాజికల్ గా అయితే ILOVE యూ పెడితేనే ఐ లవ్ యూ అన్నట్టు. ఐఎల్యూ అన్నా ఐ లవ్ యూ అన్నట్టు రాసినట్టు. మరి ఐఎల్యూ అంటే మరి నువ్వేం చెప్పాలి? అది ఐఎల్యూ అన్నా రాసినట్టు చెప్పండి. ఐఎల్యూ అంటే ఐ లవ్ యూ అనే కదా. కామెంట్ లో కింద మీరు చెప్పండి. మేము ఎందుకు కొట్టుకోవడం ఇలాగా? పోనీ ఇది ఇద్దరం గెలిచామనుకుందామా? పోనీ ఇది ఇద్దరం గెలిచాను. 2-2 అయిపోయింది. ఒక్కసారి నేను దీన్ని ఇలా పెట్టేసి వచ్చేస్తాను. లాస్ట్ గేమ్ ఆడదాం మనం. లాస్ట్ గేమ్ నేను ఊహిస్తూ వచ్చాను కదా, అది నేను డిజైన్ చేశానని అది చూడండి. ఒకసారి క్లీన్ చేసుకుందామా? వస్తాను. ఒకసారి క్లీన్ చేస్తాను. వైట్ పెట్టుకుందామా? బ్లాక్ ఇదే పెట్టుకుందాం. ఇదే బాగుంటుందా? ఇదే బాగుంటుంది. ఓకే, ఇంతకీ
ఇంతకీ